ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లింగగూడెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. వైద్యం వికటించడంతోనే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా రమేష్, మౌనిక దంపతుల కుమార్తె స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. ఆదివారం జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ చేతికి ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం బాలికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలికకు వైద్యం చేసిన సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఆకస్మిక మృతితో లింగగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా తన కుమార్తె మృతికి ఆర్ఎంపీ వైద్యుడు కారణమని తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆర్ఎంపీ వైద్యుడు ప్రస్తుతం పరారులో ఉన్నట్లు తెలిపారు. అయితే బోనాలు పండుగ జలుబును దగ్గొస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ చేస్తాను. ఆయన స్కాన్లు పెట్టి ఒక ఇండిషన్ వేసినాక పిల్లకి కొద్దిగా పిడిసిలాలు పోతున్నాయి, సగం ఎక్కించాలనే పిల్ల పడిపోయింది, అక్కడే పడిపోయింది. ఇండిషన్ ఇంకా ఖమ్మం పోయి హాస్పిటల్కి పోయి ఆయనే ఆడ పిలిపించింది సారు. ఆయనే మా ఎక్కించుకోవడం, నేను మా వాళ్ళ బండి ఉంది డబ్బులు తీసుకొని వస్తానంటే మీకు అవసరం లేదు, నేను ఫోన్ చేసిన హాస్పిటల్కి నువ్వు ఎక్కని తీసుకెళ్ళి ఖమ్మంలో ట్రీట్మెంట్ చేసిన కలిసి కొంచెం కాడ ఆఫ్ చేస్తుందంటే వద్దు, ఖమ్మం డైరెక్ట్ ఖమ్మం పోదాం, పిల్లకి సీరియస్ ఉందని అంటే సార్. పోయినాక హాస్పిటల్కి పోయిండు లోనకి. అయితే లోనకి పోయినాక ఒక గంట తర్వాత పాప చనిపోయింది అని చెప్పారు సార్. మీరు ఒక్కనే ఉంది సార్. డాక్టర్లను చెప్పిండు. ఈరోజు ఉదయం 10 గంటలకు చెల్లా రమేష్ అనే బసవాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళ కూతురు 8వ తరగతి చదువుతున్న హేమశ్రీ అనే ఒక అమ్మాయికి నిన్న సుమారు సాయంత్రం 6 గంటలకి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి జ్వరము, దగ్గు, జలుబు వస్తుందని వైద్యం కోసం వెళ్ళగా ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి అక్కడే చనిపోతే ఆ చనిపోయిన అమ్మాయిని ఖమ్మం తీసుకుపోయి శ్రీధర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డెత్ డిక్లేర్ చేయగా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈరోజు వచ్చి ఈ ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంగా మరియు ఎటువంటి కనీస జాగ్రత్తలు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా అతను వైద్యం చేయడం వల్లే మా అమ్మాయి చనిపోయింది అని దరఖాస్తు ఇవ్వడంతోన ఆర్ఎంపీ డాక్టర్ మారుతి సంపత్ మీద క్రైమ్ రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అతనికి డీడీ తీసామని చెప్తున్నారు. అది కూడా తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. అదుపులో తీసుకుంటారు. ఈరోజు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. తేజస్విని, ఖమ్మం జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుల యొక్క నిర్వాహకానికి, నిర్లక్ష్యానికి ఒక పాప బలైందని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందినటువంటి బసవాపురంలో దగ్గర ప్రాంతంలో హిమశ్రీ అంటే చల్లా రమేష్ మరియు మౌనిక దంపతుల కుమారి హిమశ్రీ పక్కన ఉన్నటువంటి లింగగూడెం గ్రామంలో ఉన్నటువంటి దాంట్లో మన కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. అయితే ఈ మధ్య బోనాలకు వరుసగా సెలవులు రావడం, ఇది మన బోనాల పండుగ విషయంలో కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ తర్వాత సెకండ్ సాటర్డే, సండే 3 రోజులు సెలవులు ఆడుతున్నట్టు అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా జలుబు చేసింది అనేటువంటి భావంతో సాయంత్రం పూట స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ని వీళ్ళు కలవడం జరిగింది. ఎప్పుడైతే ఆర్ఎంపీ డాక్టర్ని కలిశారో ఆర్ఎంపీ డాక్టర్ తనకున్నటువంటి పరిజ్ఞానంతో కెనాల్ పెట్టేసి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చారో వెంటనే ఆ అమ్మాయి అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేసరికి హుటాహుటిన అమ్మాయిని ఖమ్మంలోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితి చూసినటువంటి ఆసుపత్రి యాజమాన్యం అప్పటికి అంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చేటువంటి సమయానికి అమ్మాయి మృతి చెందని చెప్పి ప్రకటించడం జరిగింది. వెంటనే అది గమనించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ యొక్క ఇచ్చినటువంటి ఇంజెక్షన్ వికటించిందనేటువంటి భావంతో
వెంటనే ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చి కేసు పెట్టగానే తను తప్పించుకున్నాడు. అయితే ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే ఆర్ఎంపీ డాక్టర్ అదే రోజు టూ టౌన్ ప్రాంతంలో ఈ పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క టెస్ట్ అంటే మద్యపానం చేసినటువంటి టెస్ట్ లో మద్యం సేవించిందా అనేటువంటి ఒక అభియోగం కూడా బయటకు వచ్చింది. ఏదైనా కానీ ఒక ఆర్ఎంపీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ముక్కుపత్తలారని చిన్నారి మరణించిందని చెప్పుకోవచ్చు. వెంటనే పోలీసులు కూడా ఈ కేసు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్ పరారిలో ఉందని చెప్పుకోవచ్చు. తేజస్వి, థ్యాంక్ యూ శ్రీధర్.